సో దేవుని కృపను బట్టి ఈ రీతిగా మీ మధ్యలో వాక్యం పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈరోజు కార్యక్రమం పేరేంటి? క్రిస్మసేనా? అంటే ఏంటి క్రిస్మస్ అంటే ఏంటి? పండగ అంట. దేవునికి స్తోత్రం. పండగ, యేసు ప్రభు పండగ, అంతేనా? యేసు ప్రభు పుట్టినరోజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో శరీరధారిగా ఇంచుమించు 2030 సంవత్సరాల క్రితం, అంటే 2000 సంవత్సరాల క్రితం అని మన వాళ్ళు సర్వసాధారణంగా చెప్తూ ఉంటారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరియా మరియు యోసేపు గార్లకు ఒక కుమారుడిగా ఈ లోకానికి వచ్చారన్నమాట. అంతకుముందు కూడా ఆయన సర్వలోకమునకు రాజై ఉన్నాడు. సర్వలోకానికి ఆత్మరూపకంగా ఆయన దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అర్థమైందా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం 1:14 ఏముంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. అవునా? అట్లాగే దాని ముందు వచనాల్లోనే అద్వితీయ కుమారుని మహిమ వలె దేవుణ్ణి మనము కనుగొన్నాము అని చెప్పి వాక్యాలు ఉంటుంది. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, అతని మీద రాజ్యభారముండును, తర్వాత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. అలాగే యెషయా గ్రంథంలోని 7వ అధ్యాయం 14వ వచనంలోనే ఏముంది? కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. అవునా? ఇమ్మానుయేలు అంటే ఇందాక చెప్పాడన్న దేవుడు మనకు తోడు అనే అర్థం. అట్లాగే మనకి మత్తయి సువార్తలోనే 1వ అధ్యాయం 21వ వచనంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. అర్థమైందా? ఎందుకు ఇవన్నీ చెప్పానంటే ముందు రెఫరెన్స్లు అన్నీ చెప్పేసాను అనుకో, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పొచ్చు అని. ఓకే. అట్లాగే మరొక మాట ఉంటుంది. అలాగే యోహాను సువార్తలోనే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవుడు ఈ లోకానికి ఆయనను మనలందరినీ ప్రేమించి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆయన అంతకుముందు ఆత్మరూపకంగా సజీవుడిగాను, అలాగే నిరంతరము ఆయన ఉన్నవాడు అనువాడు అని నామం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. తరువాత ఆయన ఈ లోకానికి జన్మించి, ఈ లోకంలో జన్మించి మనలందరినీ రక్షించడానికి ఒక బాలుడిగా, శిశువుగా, కుమారుడిగా మనకు ఈ లోకంలోనికి వచ్చాడు. మనందరికీ తెలిసిన మాటలు ఏంటంటే పుత్రుడు అనే మాట వింటూ ఉంటాం. పుత్రుడు అంటే ఏంటి? మనకి తెలుగులో చెప్పేదేంటి? పుత్రుడు అంటే ఏం చేస్తాడు? కొడుకు. మనకి మాటలు ఉంటాయి, తెలుసు కదా. పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి తప్పించేవాడు అని. అర్థమవుతుందండి? మనకి వచ్చే శ్రమలు కానీ, బాధలు కానీ, నరకాన్ని నుంచి తప్పించేది ఎవరట? పుత్రుడే. అందుకనే మనకి ఇందాక చెప్పిన వాక్యంలో యెషయా 9:6లో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు శిశువు అంటే పుత్రుడు, శిశువు, బిడ్డ, కుమారుడు, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అట్లాగే ఆయన ఎక్కడ ఏ వంశంలో పుట్టాడు అని చెప్పడానికే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలోనే యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని చెప్పారు. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ యొక్క ప్రపంచం మొత్తానికి నడిబొడ్డు ప్రాంతమైనటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇజ్రాయెల్ అనే ప్రాంతంలో యెరూషలేము, బెత్లెహేము అనే గ్రామంలో ఆయన ఈ లోకంలో జన్మించారు. ఓకేనా? అక్కడ జనసంఖ్య అవుతా ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులైనటువంటి యోసేపు మరియు మరియ గారు ఆ జనసంఖ్యలో వ్రాయబడటానికి
వెళ్తూ ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత అక్కడ పశువుల పాకలో ఆ సత్రంలో స్థలం లేకపోవటం వల్ల పశువుల పాకలో ఆయన జన్మించటం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఈ రోజున ఇక్కడ మనం అనేక మంది ఉన్నాం, అనేక రకాలైనటువంటి మనుషులం ఉన్నాం, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నాం, అనేక వయస్సు భేదం కలిగిన వారు కూడా ఉన్నాం. కాబట్టి మన అందరికీ కావాల్సిన మాటలు ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక జరిగి కూడా దాదాపు 2000 సంవత్సరాల పైనే అయ్యింది. అయితే ఆ రోజు అక్కడ ఆయన జన్మదినం జరిగినప్పుడు, ఆయన పుట్టుక జరిగినప్పుడు అక్కడ కొన్ని రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మాన్ని ఎలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారో, ఎలా వారు పండుగలా జరుపుకున్నారో, లేదా వాళ్ళు ఎలా స్వీకరించారో యేసుక్రీస్తు ప్రభువారిని మనం తెలుసుకొని మనం కూడా ఎలా దాన్ని స్వీకరించాలో తెలుసుకుందాం. ఇందులో మొట్టమొదటి రకము వాళ్ళు, మొట్టమొదటి భాగం వాళ్ళు ఎవరు అని అంటే యోసేపు మరియు మరియ గారు. ఎందుకంటే మెయిన్ ఈ లోకానికి రావడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలెవరు? యోసేపు మరియు మరియ గారు. ఓకే, మరియమ్మ తల్లినే ఎందుకు ఎన్నుకున్నాడు చెప్పండి, తెలుసా? మరియమ్మ తల్లిని ఎందుకు ఎంచుకున్నాడు? మీకు ఇవన్నీ చెప్పేలోపు తెల్లారేటట్టుంది, నేనే చెప్తాను కొన్ని విషయాలు. మరియమ్మ గారు ఎవరంటే కన్యకగా ఉండి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ వారికి ఏదైతే ముందుగా చెప్పబడిన ప్రవచనం ఉందో, ఈ ప్రవచనాలన్నీ ఉన్నాయి కదా, కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని చెప్పి ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒకరే మరియమ్మ. ఆ మరియమ్మ ఏం చేసేదంటే తాను కన్యకగా ఉండి దేవునికి సమర్పించుకొని ప్రతిష్ఠితురాలై ఉండి దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు మరియమ్మను దేవుడు ఎన్నుకొని దేవదూత ద్వారా, గాబ్రియేలు దేవదూత ద్వారా వర్తమానం పంపించి, ఇదిగో నీకు నీ యొక్క గర్భవాసంలో దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించబోతా ఉన్నాడు. ఇది ఒక నార్మల్ మనిషి పుట్టేటటువంటి జన్మ కాదు, దేవదూతల ద్వారా వర్తమానం పంపించబడి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మరలా చెప్తున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును, అప్పుడు నీవు గర్భవతిగా అవుతావని చెప్పి దేవుడు తనకు తెలియచేశాడనమాట. ఇదే మాటను మరియమ్మ ఆవిడ యోసేపు గారికి ప్రదానం చేయబడింది కాబట్టి యోసేపు గారు ఎక్కడైతే ఒకవేళ ఆయనకు అనుమానం వచ్చి ప్రదానం చేయబడింది కదా, ఇంకా మనకు పెండ్లి కాలేదు కదా, ఎక్కడ ఆయన వదిలేస్తాడని చెప్పి దేవదూత ఆయనకు కూడా సందేశాన్ని అందించారన్నమాట. ఏమనంటే నీకు ప్రదానం చేయబడినటువంటి మరియ పరిశుద్ధాత్మ వలన గర్భము పొందింది కాబట్టి నువ్వు ఆమెను విడనాడాలని ఆలోచించవద్దు, ఎందుకంటే అది దేవుని యొక్క వరము, దేవుని యొక్క శక్తి, వరప్రసాదంగా యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించబడ్డారు కాబట్టి నువ్వు ఆమెను వదలాలని ఆలోచించవద్దు అని చెప్పి యోసేపు గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వటాన్ని బట్టి ఆయన యోసేపు గారు మరియమ్మను చేర్చుకొని తనతో పాటు ఉంచుకొని అక్కడ తన దగ్గర ఉంచుకొని ఆమెను ఆమెకు కావాల్సినటువంటి సపర్యలన్నీ కూడా సహాయం కూడా చేస్తున్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి ఈ యోసేపు మరియ ఏం చేశారంటే ఎంతమందో ఉంటే ప్రపంచంలో దేవుడు మనల్నే ఎన్నుకున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా వాళ్ళు స్వీకరించి మనకింత గొప్ప భాగ్యాన్ని అందించినటువంటి దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు కాబట్టి మనం కూడా వాటిని బట్టి సంతోషించాలి. ఎందుకంటే ఎంతమందికో ఎవరెవరికో ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, అయినా సరే వాళ్ళందరినీ వదిలేసి దేవుడు మనల్ని కాపాడాడు, మనల్ని పట్టుకున్నాడు, మనల్ని తన బిడ్డలుగా ఆయన మన ద్వారా ఈ లోకానికి రావాలని నిశ్చయించుకున్నాడు కాబట్టి అదొక గొప్ప భాగ్యంగా వారు ఎంచుకొని వారు ఆ రీతిగా ముందుకెళ్ళారు అన్నమాట. ఎవరాళ్ళు? యోసేపు అలాగే మరియమ్మ గారు. ఓకేనండి. కాబట్టి ఈ యోసేపు గారు మరియు మరియమ్మ గారి ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే మనము ఇక్కడికి అనేక విషయాలు మనకు ఉండొచ్చు. ఈరోజు మనం అనుకునే పనులు ఈరోజు పలానా చేద్దామని అనుకుని ఉండొచ్చు, కానీ
ఈ ఈ సమయాన, ఈ క్షణాన, ఈ యొక్క ప్రదేశంలో మీరు ఉన్నారంటే దానికి కారణం దేవుడు ఇక్కడికి మనల్ని నడిపించాడు. ఎందుకని అంటే ఈ మాటలు వినాలి, దేవుని యొక్క సువార్తను వినాలి, దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఎలాగైతే ఎంతమందికో లేని భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడో, యోసేపు మరియమ్మ గారిలాగా అనుగ్రహించినట్టే మనకు కూడా ఈ రోజున తన కుమారుని యొక్క విషయాలను, తన కుమారుని యొక్క సువార్తను మనకు వినిపింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇదే భాగ్యము మనకి ఇవ్వబడటమే గొప్ప భాగ్యమని ఎంచుకొని వారు సంతోషంగా దాన్ని స్వీకరించారు. మనం ఏం చేయాలో మనం ఆలోచించుకోవాలి. ఇందులో ఎవరు? మొదటి విభాగం యోసేపు గారు మరియు మరియమ్మ గారు. రెండవది జకర్యా గారు మరియు ఎలిజబెత్. జకర్యా గారు, ఎలిజబెత్ వీరెవరంటే మరియమ్మ గారికి దగ్గర బంధువులు అన్నమాట. మరియమ్మ గారికి దగ్గర బంధువులైనటువంటి ఎలిజబెత్. జకర్యా గారు వచ్చేసరికి లేవీ క్రమంలో చేసేటటువంటి ఒక యాజకుడు. ఆ యాజకుడు ఎప్పుడైతే దేవుని మందిరంలో పూజ చేస్తూ ఉన్నాడో, ఆరాధన చేస్తూ ఉన్నాడో, అప్పుడు దేవదూత కనబడి, నీకు ముసలితనం వస్తుంది, ఇంతవరకు మీకు పిల్లలు లేరు కనుక మీరు ఎంత అవమానాలు పొందారు కాబట్టి దేవుడు మీకు కుమారుని అనుగ్రహించబోతున్నాడని చెప్తారు. వాళ్ళకు అనుగ్రహించిన కుమారుడి పేరేమో యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభువారి కంటే 6 నెలల ముందు జన్మించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మొదట నమ్మలేదు. తర్వాత దేవదూత ఆయన్ని మోగవానిగా చేస్తుంది. ఎప్పుడైతే యోహాను గారు పుడతారో ఆయన పేరు చెప్పమనేటప్పుడు ఆయన నోరు సడలి మాట్లాడతాడు జకర్యా గారు. అయితే జకర్యా గారు ఎలిజబెత్ గారికి ఆ గర్భం దాల్చి 6 నెలల గర్భం అప్పుడు మరియమ్మ గారికి దేవదూత వార్త చెప్తుంది. ఏమనంటే, ఇదిగో నీ గర్భమున దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని పుట్టించబోతున్నారు అని చెప్పి. నీ యొక్క బంధువురాలైనటువంటి ఎలిజబెత్కి ఇప్పుడు ఇది 6వ మాసం అని చెప్పగానే ఆమె దగ్గరికి వెళ్తుందనమాట. నువ్వు వెళ్ళి ఆమె దగ్గర ఉండు అంటే, ఆవిడ ఎక్కువ వయసు తర్వాత ఇంచుమించు వృద్ధాప్యంలో ఆవిడ గర్భవతి అవుతుంది కనుక మరియమ్మ గారు ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెకు సహాయం చేస్తుందన్నమాట. అయితే ఎలిజబెత్ ఆవిడ ఆల్రెడీ గర్భంతో ఉంది. 6వ నెల అంటే మీ అందరికీ తెలుసు, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ మరియమ్మ రాగానే ఆవిడ, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు రావడానికి నేను ఎంత భాగ్యవంతురాలను అని చెప్తుంది అనమాట. అంటే ఎంతో సంతోషంగా. అలాగే ఆ యొక్క మరియమ్మ గారి యొక్క వందన వచనం, అమ్మ వందనాలు అని చెప్పంగానే ఈ యొక్క యోహాను భక్తుడట కడుపులోనే గంతులు వేశాడట. చూడండి, అంటే ఎంత అవినాభావ సంబంధం ఉందో, ఎంత వారి ఇరువురి మధ్యలో ఎంత ప్రేమ, ఎంత బంధం ఉందో. ఇప్పుడు మనకు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, సగం మంది తిట్టుకునే వాళ్ళే ఉంటారు, అవునా కదా? అలాంటిది ఎలిజబెత్ గారు, మరియమ్మ తల్లి ఎప్పుడైతే ఆమె దగ్గరకు వచ్చిందో ఆవిడ చాలా సంతోషించింది. కడుపులో ఉన్న బిడ్డ కూడా సంతోషంతో గంతులు వేశాడట. అర్థమవుతుందండి? ఎందుకని అంటే, నా దేవుడు ఈ లోకాన్ని, సర్వలోకాన్ని సృష్టించి రక్షించడానికి రాబోతున్న దేవుడు ఈ యొక్క తల్లి ద్వారా రాబోతున్నాడు అనేటటువంటి సంతోషకరమైన శుభవర్తమానము వారికి వినబడినప్పుడు, ఆ తల్లి వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఎంతో సంతోషంగా ఆమెను స్వీకరించారు. ఎవరిని? మరియమ్మ గారిని. ఆవిడ ఆల్రెడీ గర్భంతో ఉంది, వాళ్ళు కూడా ఆ యొక్క ఇబ్బందులు కూడా వెళ్తున్నారు. అయినప్పటికీ మరియమ్మ తల్లిని ఎంతో ప్రేమతో వారు హక్కున చేర్చుకున్నారనమాట. అర్థమవుతుందండి? వాళ్ళు ఏం చేశారంటే, మొదట మేరీ గారి ద్వారా సువార్తను విన్నారు. ఏమని అంటే, నా గర్భములో దేవుడు పుట్టబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రాబోతున్నాడు అని చెప్పి విన్నప్పుడు వారు ఎంతగానో సంతోషంతో ఆ యొక్క శుభవార్తను వారు స్వీకరించారన్నమాట. మనం కూడా అలాంటి వారిలాగే ఉండాలని ఈ జకర్యా ఎలిజబెత్ వారి ద్వారా మనము తెలుసుకునవచ్చు. ఎవరిల్లు? రెండవ భాగం. మూడవ వాళ్ళు గొర్రెల కాపర్లు. గొర్రెల కాపర్లకు వారు రాత్రి తమ మందలు కాచుకొనుచున్నప్పుడు దేవదూత కనబడి, ఇదిగో ఫస్ట్ దేవదూతను చూడంగానే గొప్ప వెలుగు వచ్చిందనమాట. గొప్ప వెలుగు రాగానే గొర్రెల కాపర్లు భయపడిపోయారు. అమ్మో ఏదో భూతం అనుకొని చెప్పేసి భయపడితే దేవదూత అంటారు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, మీరు భయపడవద్దు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంటే,
ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అర్థమవుతుందండి? అనగానే వీళ్ళు ఎక్కడున్నారంటే ఆ దావీదు పట్టణమైన బెత్లెహేము పక్కన మన పొలాలకు వెళ్తారు కదండి, అలాగా పొలాల దగ్గర ఆ గొర్రెల్ని కాచుకుంటా ఉన్నారు పొలిమేరల అవతల. ఎప్పుడైతే ఈ యొక్క సువార్త వినబడిందో, దేవదూత ద్వారా ఆ యొక్క వార్తను తెలుసుకున్నారో, ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ బెత్లెహేముకి రండిరా వెళ్దామని చెప్పేసి, అక్కడైతే రాయబడలేదు అసలు ఆ గొర్రెలను పట్టించుకున్నారో లేదో తెలియదు, కానీ వెంటనే చూడాలని చెప్పేసి ఎక్కడైతే ఆ దావీదు పట్టణంలోనికి ప్రవేశించి బెత్లెహేములోనికి వెళ్ళి త్వరగా ఇదిగో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉంటాడు, అదే మీకు ఆనవాలు. సూచన ఏంటంటే మేము ఎట్లా గుర్తుపట్టాలి యేసుక్రీస్తుని అంటే, ఇదిగో పశువుల తొట్టులో ఒక బిడ్డ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటాడు అని చెప్పగానే వీరందరూ కూడా గొర్రెలు కాసుకునే వాళ్ళు కాస్త వాళ్ళు వెంటనే బెత్లెహేం అనే ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎక్కడైతే పుట్టారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆయన్ని చూశారనమాట కళ్ళారా. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఈ సువర్తమానం తెలియబడుతుంది, లేకపోతే ఇలాగా కొన్ని వాక్యాలు తెలియబడుతున్నాయి, సువర్తమానం తెలియబడుతుంది అని అంటే రావడానికి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. మన పనులు ఉంటాయి, మన అనేకమైన కార్యక్రమాలు ఉంటాయి. అయినను ఎప్పుడైతే గొర్రెల కాపరులు ఎలాగైతే వారికి సువార్త వినబడగానే వెంటనే పరిగెత్తుకుంటూ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి, ఆ శిశువు దగ్గరకు వచ్చి ఆయన్ను చూసి ఎంతో సంతోషంతో, ఇదిగో వాళ్ళు ఇంక అక్కడి నుంచి సంతోషంతో గంతులు వేసుకుంటూ వెళ్తూ పాటలు పాడుకుంటూ తాము కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి అనేక మందికి తెలియజేశారంట. ఇదిగో మాకు ఇట్లా వచ్చింది, దేవదూత వచ్చారు, ఆయన ఇట్లా మాట చెప్పాడు, ఆ మాట చెప్పిన ప్రకారంగానే మేము బెత్లెహేంకి వెళ్ళాము, బెత్లెహేంలోకి వెళ్తే పశువుల తొట్టులో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పరుండబెట్టబడి ఉన్నాడు, ఆయన్ని మేము కన్నులారా మేము చూసామని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క ప్రాంతములందంతటా వారు ప్రకటించుకుంటా వెళ్ళారనమాట. ఎవరు? గొర్రెల కాపర్లు. ఎందుకని అంటే ఇక్కడ గొర్రెల కాపర్ల గురించి అంతకుముందు ఆల్రెడీ యూత్ క్రిస్మస్లో కూడా చెప్పారు. గొర్రెల కాపర్లు కొన్నిసార్లు చాలా తక్కువ వారిగా చూస్తూ ఉంటారు అనమాట. ఆ రోజుల్లో కూడా అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, ఆ రోజుల్లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు పర్వాలేదు, దేవుడి దయ వల్ల కొన్ని గవర్నమెంట్ స్కీములు తెచ్చినాయి అనమాట. తేవటాన్ని బట్టి వాళ్ళకి గొర్రెలకు కానీ మేకలకు కానీ వాటికి కొన్ని డబ్బులు ఇస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో అటువంటి సహాయం కూడా లేదు. అలాంటి వారికి కూడా సువర్తమానం తెలియబడగానే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయి బెత్లెహేంలోకి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలని పరుగులు పెట్టారు. వీళ్ళెవరు? మూడవ కోవకు చెందిన వాళ్ళు అనమాట. నాలుగవ కోవకు చెందిన వాళ్ళు ఎవరంటే సుమయోను అనే వ్యక్తి. సుమయోను అనే వ్యక్తి ఆయన ఎవరంటే చాలా భక్తిపరుడు, చాలా నీతిపరుడు, దేవుని యొక్క రాకడ కోసం కనిపెడుతున్నవాడు, ఇశ్రాయేలు యొక్క విమోచన కోసం కనిపెడుచున్నటువంటి వ్యక్తి ఎవరంటే సుమయోను అనే వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒక ప్రవచనం చెప్పబడింది ఏంటంటే ఆయన దేవుని యొక్క రక్షణను కన్నులారా చూసేంత వరకు ఆయన చనిపోడు అనేటటువంటి ప్రవచనం ఆయనకు ఉంది. కాబట్టి ఆయన సజీవుడుగా ఎప్పుడెప్పుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు రక్షకుడు వస్తాడా, ఆయన నేను కన్నులారా చూస్తానా అని చెప్పి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత 8వ రోజున సున్నతి చేయడానికి దేవాలయానికి తీసుకువెళ్ళారో ఆ రోజున ఆయన ఆ బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని, నాదా ఇప్పుడు నీ రక్షణ నేను కన్నులారా చూచుచున్నాను, ఇప్పుడు నేను సంతోషంగా నన్ను వెళ్ళని, సమాధానముతో నన్ను వెళ్ళనిమ్ము అని చెప్పేసి దేవునికి మొరపెడతాడనమాట. ఆయనకున్న ప్రవచనం ఏంటి? కన్నులారా చూసేంతవరకు రక్షణను ఆయన మరణించడు. అలాగే ఆ ప్రవచన నెరవేర్పు సుమయోను గారి జీవితంలో జరిగింది. ఏమని అంటే ఆయన ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, దేనికోసమైతే ఆయన కనిపెడతా ఉన్నాడో, అది యేసుక్రీస్తు ప్రభువారిని ఒక శిశువుగా, సంపూర్ణమైన రక్షణకు సాదృశ్యమైనటువంటి శిశువుగా ఆయన కన్నులారా చూచి ఎంతో సంతోషంతో ఆయన దేవుణ్ణి స్తుతించాడనమాట. అవునా కదా? అలాంటి వ్యక్తి ఎవరు? సుమయోను. ఆయన నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే సుమయోను ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి, ఎంతో నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి అలాగే యోసేపు గారిని, అలాగే మరియమ్మ గారిని కూడా దీవించాడనమాట. ఈ శిశువు ఎలా ఉండబోతాడు, ఈయన అనేక మంది ప్రజల యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క విమోచనకర్తగా ఉంటాడు, అలాగే అనేకమైన
నీ హృదయంలోనికి ఒక కత్తి దూసుకుపోతుందనే ఒక ప్రవచనాన్ని కూడా ఆయన చెప్తాడనమాట. అంటే వారినే మనమేమంటాం, యోసేపు మరియమ్మ గారినే పెద్ద భాగ్యవంతులు, మంచి ధన్యకరమైన వారు అని చెప్తాం కదా. అలాంటి వారిని ఆయన ఆశీర్వదించాడు. ఎవరు? సుమయోను గారు అనమాట. ఆయనకి చెప్పబడిన, ఆయనకు ఇవ్వబడినటువంటి ప్రవచనాన్ని ఆయన జీవితంలో నెరవేరబడినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకొని ఎంతో సంతోషంగా ఆయన ఆనందంగా స్వీకరించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సుమయోన్ గారిది చిన్న సాక్ష్యంలాగా నా జీవితంలో చెప్పాలంటే, ఇందాక అన్న చెప్పినట్టుగా దాదాపు మాకు పెళ్ళైన 6 ఏళ్ళకి మా బాబు పుట్టాడు అనమాట. కుమారుడు నాకు కూడా పుట్టాడు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకురాలేకపోయాను. యాక్చువల్గా తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఏమైందంటే 6 ఏళ్ళు ఈ యొక్క గర్భఫలం లేదు లేదు అనే చెప్పి మాకు ఎంతో అవమానాలు ఎదుర్కొన్నాము. నేను, నా భార్య, ఇంకా చెప్పాలంటే నాకంటే కూడా నా భార్య. ఎందుకంటే ఎక్కువ స్త్రీల్లో తిరుగుతూ ఉన్నప్పుడు గర్భం లేదు, గొడ్రాలు అని చెప్పి చాలా అవమానాలు పడుతూ ఉంది, ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇంటికి వచ్చిన ప్రతిసారి. సో ఏమవుతుందా ఉందంటే, మేము దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు ఎప్పుడెప్పుడు మమ్మల్ని కరుణిస్తాడా, ఎప్పుడెప్పుడు మాకు బిడ్డను అనుగ్రహిస్తాడా అని చెప్పి. అలా చూస్తూ ఉన్న సమయాల్లో కామన్గా ఇట్లా ఫంక్షన్స్ ఏదన్నా జరిగినప్పుడు ఇక మా ఆవిడైతే ఒకనొక స్టేజ్కి నేను ఫంక్షన్స్ కూడా రాను, వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, నేనేదో సమాధానం చెప్పలేను, అక్కడ ఏదో అవమానం, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాము, మనం మళ్ళీ బాధపడాలి అని చెప్పి అలా జరుగుతూ ఉన్న సమయాల్లో దేవుడు 6 సంవత్సరాలకి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఒక శిశువుని మాకు అనుగ్రహించాడు. ఎప్పుడైతే హాస్పిటల్లో మాకు 7 మేము చేయమన్నాం, కానీ కొద్దిగా మామూలుగా నేనేంటంటే ఫస్ట్ ఆపరేషన్ చేయమన్నాను. ముహూర్తాలు ఏం లేవు, మాకు ఆ నమ్మకాలు లేవు, జస్ట్ ఫస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ చేయండి అన్నాం. వెళ్ళాము, అందరం రెడీగా వెళ్ళాము, కూర్చున్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు లోపలికి వెళ్ళి ఒక ప్రిపరేషన్ చేస్తారు కదా, చేస్తూ ఉన్నారు. ఒక పావు గంటలో తీసుకొచ్చారు, దుప్పట్లు ఇండి అన్నారు. సరే తీసుకొచ్చిన దుప్పట్లు ఇచ్చాము. 5 నిమిషాలు మళ్ళీ బయటకు వచ్చేసి, మేమేంటంటే ఇంకా ఒక అరగంట పట్టుద్ది డెలివరీ టైం పట్టిద్ది అని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఒక 5 నిమిషాలు బయటకు వచ్చేసి, రాసుకోండి మగ బిడ్డ పుట్టాడు అని చెప్పేసి నాకు చెప్పారనమాట. తీసుకొచ్చి తండ్రి ఎక్కడ అంటే నేనే అని బయటకు వచ్చాను. దేవుని కృపను బట్టి నాకు బిడ్డను దేవుడు అనుగ్రహించాడు. వాడిని కొసేపాగు ఉండండి, మీరు ఉంటే ఇక్కడ తండ్రి మీరు ముందుకు వచ్చి నుంచోండి, నేను మీకు బిడ్డని చేతికి ఇస్తారని చెప్పారు. నేను అన్నాను, మా అత్తమ్మ మామయ్య ఉన్నారు, అలాగే అమ్మ నాన్న వీళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకే ఉన్నాను. లేదు హాస్పిటల్ వాళ్ళు కూడా చెప్పారు తండ్రికే ఫస్ట్ ఇవ్వాలంట. సరే అని నన్ను ముందు నుంచో పెట్టారు. కాసేపు ఆగిన తర్వాత బయటికి తీసుకొచ్చారనమాట. బయటికి తీసుకురాగానే ఫస్ట్ వాడిని చూడంగానే నేను చేసింది ఏంటంటే, వాడిని తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నిరీక్షణ వాడిని చూసినప్పుడు నాకు, అంటే చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు కదా, మనకు కూడా పాతోళ్ళు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు, టెన్షన్లో తిరుగుతూ ఉంటారు. అలాగే నేను అంత టెన్షన్ లేదు, కానీ అంటే చూస్తూ ఉన్నాను అనమాట. అన్న వాళ్ళకి ఫోన్ చేస్తా ఉన్నాను, ప్రార్థన చేయండి అన్న అని చెప్తా ఉన్నాను. తీరా వాడిని చూసిన తర్వాత నా సంతోషం, నా బాధ అంతా కూడా, నా కష్టం, ఇప్పటి వరకు పడిన అవమానం, బాధ, కన్నీరు అంతటిని కూడా దేవుడు తీసేశాడు అనమాట. వాడిని చూసి నా బిడ్డను ఎత్తుకొని ఇట్లా ముద్దు పెట్టుకున్న ఎందుకు ముద్దు పెట్టుకున్నాను కూడా తెలియదు. నేను ముందే అనుకోలేదు ఇలా ముద్దు పెట్టుకోవాలి, అట్లా ఏం లేదు. అంటే అతన్ని చూడగానే ఆ సంతోషంలో నాకు వచ్చిన రియాక్షన్ ఏంటంటే, ముందు ముద్దు పెట్టుకోవాలి, నా బిడ్డను నేను స్వీకరించాలి, నాకున్న ఆ బాధని, కష్టాన్ని, కన్నీటిని దేవుడు తొలగించి వేశాడు అనే సంతోషంలో నేను ఆ బిడ్డను ముద్దు పెట్టుకున్నాను అనమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేను ఎంత సంతోషంగా ఉన్నాను, నాకు తెలిసి సుమయోను గారు నాకు తెలిసి అంతకంటే రెట్టింపు. ఎందుకంటే దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తున్నాడు చనిపోకుండా. కొంతమంది పెద్దవాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, అమ్మ ఎలా ఉంది, లేకపోతే ఆ అంకుల్ ఎలాగున్నారు అని అంటే, వాళ్ళు అంటారు, ఏముందయ్యా కాటికి కాళ్ళు చాపుకొని మేము ఉన్నాము, ఎప్పుడెప్పుడు పోతామని ఎదురు చూస్తున్నామని అని చెప్తూ ఉంటారు కొంతమంది నిరాశలతో ఉన్నప్పుడు. నేను అంటాను, లేదండి, మీకున్న ఆయుష్ని దేవుడు గట్టిగా ఇచ్చాడు, మంచిగా ఉన్నంతకాలం దేవుడు ఇచ్చినట్టు ఆయుష్ని బట్టి సంతోషంగా జీవించండి, చనిపోయిన తర్వాత ఎవరైనా చేసేదేం లేదు కదా అని చెప్తూ ఉంటాను. అంటే సుమయోను గారు అంతగా నిరీక్షించాడనమాట. ఆయనకి ఇవ్వబడిన ప్రవచనం ఏంటి, ఆయన చూసేంతవరకు చనిపోడు, రక్షణని కన్నులారా చూసేంతవరకు చనిపోడు. అందుకనే మందిరంలోనికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొచ్చారో ఇమ్మీడియట్గా ఆయన ఎత్తుకొని, నాదా ఇదిగో ఇప్పుడు నన్ను
నీ రక్షణ నేను కన్నులారా చూశాను, ఎప్పటికి నన్ను సమాధానముగా పోనిమ్ము. అంటే ఇంక నన్ను తీసేసుకో, నువ్వు తీసేసుకున్నా నాకు సమస్య లేదు. సో అట్లాగా అంత సంతోషంతో సిమెయోను గారు యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించారు. తర్వాత 5వ వ్యక్తి అన్నగారు. ఓకే, ఎవరు? అన్నగారు. ఈవిడేంటంటే దాదాపు ఆవిడ కన్యాత్వం అంటే ఇంచుమించు ఆ రోజుల్లో టీనేజ్ అంటే 12 to 15, ఇప్పటికైనా 12 to 15 అంటారు. సరే, ఆవిడ 15 ఏళ్ళ వయసు అనుకుందాం. 15 ఏళ్ళ వయసులో అప్పట్లో పాత రోజుల్లో 2000 సంవత్సరాలు, మనకి 100 సంవత్సరాల క్రితమే 15-12 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. అప్పుడు 1000-2000 సంవత్సరాల క్రితం కూడా అలాగే ఉండేది. కాబట్టి ఆమెకు త్వరగా పెళ్లి చేయటాన్ని బట్టి ఆవిడ 7 ఏళ్ళు మ్యారేజ్ జరిగింది. ఆవిడ భర్త చనిపోతారనమాట. చనిపోయిన తరువాత ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. దేవాలయంలోకి వచ్చి 84 ఏళ్ళు ఆవిడ విధవరాలుగా ఉందంటే 84 + 7 మ్యారేజ్ ఎన్నేళ్ళు? 7 ఎంత? 91. ఆవిడ టీనేజ్ అంటే 15 ఏళ్ళు, అంటే ఇంచుమించు 100 ఏళ్ల పైన ఆవిడ. ఎంత? 106. కాబట్టి చూడండి, అంటే అన్నేళ్ల నుంచి ఆవిడ ఎదురు చూస్తూ ఉంది. ఇంచుమించు 80 ఏళ్లకు పైగా ఆవిడ దేవాలయంలో కనిపెడుతూ ఇశ్రాయేలును విమోచించే రక్షకుడి కోసం ఆవిడ ఎదురు చూస్తూ మందిరంలో ప్రార్థనలు చేస్తూ, ఆవిడ ఒక ప్రవక్తి కూడా అన్నట. అంటే ప్రవచనాలు చెప్పేది, దేవుని యొక్క మాటలు వారికి తెలియచెప్పేది. ఎదుగో ఇలా రాబోతాడు దేవుడు, ఇలా వస్తాడు, యొక్క బెత్లెహేంలో పుడతాడు అని. ఆవిడ కూడా ఒక ప్రవక్తిగాను పేరుగాంచిన వ్యక్తి. అంటే దేవాలయంలో 80 ఏళ్లకు పైగా మందిరపు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అన్నగారు. ఆవిడ ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తెను మనకి వాక్యంలో తెలుపబడుతుంది. కాబట్టి ఆవిడేం చేసిందంటే ఆవిడ కూడా అదే సమయానికి వచ్చింది. సిమెయోను గారు ఎత్తుకొని ఆ యొక్క మాటలు చెప్పిన తర్వాత అన్నగారు కూడా చూసి ఆవిడ కూడా బహు సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించింది. చూసింది దేవుడు ఆమె యొక్క నిరీక్షణకు ఆవిడ ఎంతగానో సంతోషంతో ఆనందంతో దేవుణ్ణి స్తుతించినట్టుగా అన్నగారి యొక్క నిరీక్షణను కూడా దేవుడు సఫలం చేశాడనమాట. ఇంకొక 6వ జాతికి చెందిన వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఏంటంటే తూర్పు దేశపు జ్ఞానులు మరియు హేరోదు. తూర్పు దేశపు జ్ఞానులు, హేరోదు రాజు. తూర్పు దేశపు జ్ఞానులేమో తూర్పు దేశపు జ్ఞానులేమో వాళ్ళు 2 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే ఒక నక్షత్రాన్ని వాళ్ళు ఖగోళ శాస్త్రజ్ఞులు అని చెప్పేసి చరిత్ర ప్రకారం తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే నక్షత్రాలను, అలా గ్రహాలు ఎలా తిరుగుతున్నాయి వాటన్నింటినీ వాళ్ళు పరిశోధించేవాళ్ళు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఒక పెద్ద నక్షత్రం అనేది అప్పటి నుంచి వెలగడం ఆయన చూశారనమాట. వారు చూసి ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారనమాట. యెరూషలేముకు వచ్చి యూదారాజు అయినటువంటి హేరోదు రాజు ఆ రోజుల్లో పరిపాలిస్తుంటే హేరోదు రాజు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంత పెద్ద నక్షత్రం వచ్చిందంటే ఖచ్చితంగా ప్రవచన గ్రంథాల్లో చెప్పబడినట్టుగా ఇది ఖచ్చితంగా రాజకుమారుడు పుడితేనే ఇలాంటిది జరుగుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుందామని రాజు ఎవరు అని కనుక్కుంటే హేరోదు రాజు గారు. హేరోదు రాజు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అంటే ఈయనేమో కంగారు పడిపోతున్నాడు. ఎవర్రా బాబు, నాకే తెలియదు గుడ్ న్యూస్, మా ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని ఆయన చూస్తూ ఉన్నాడు అనమాట. చూస్తే ఎవరూ లేరు. అర్థమవుతుందండి? ఎవరు ఆయన ఇంట్లో గర్భవతులుగా లేరు. మరి ఏంటి ఈయనేంటి, వీళ్ళేమో వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు అంటున్నారు, నాకెవరు ఇంతవరకు పిల్లలు లేరే, అంటే వేరే పిల్లలు ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు పుట్టలేదే, వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఎప్పుడు పుట్టలేదే ఏంటి అని చెప్పేసి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే అప్పుడు ప్రధాన యాజకుల్ని, ఆయన దగ్గర ఉన్న శాస్త్రుల్ని అందరినీ పిలిపించి గ్రంథాలు విప్పండి, ఇందులో చెప్పండి ఎవరు యూదుల రాజుగా మెస్సయ్యగా వస్తాడంట కదా, ఆయన ఎక్కడ పుడతాడు అని చెప్పి వాళ్ళు చూసినప్పుడు యూదయా దేశపు బెత్లెహేములోనే ఒక ప్రవచనం ఉందయ్యా, యూదా బెత్లెహేము ఎఫ్రాతా, నీవు బెత్లెహేములో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు అని, యూదా ప్రజలలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, నీలో నుండి నా ప్రజలను ఏలబోవాడు వస్తాడు అనేటటువంటి ప్రవచనాన్ని వాళ్ళు విన్నారన్నమాట. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఓహో అంటే బెత్లెహేంలోనే పుట్టాడు ఆయన, క్రీస్తు పుట్టాడు అని చెప్పేసి వారు తెలుసుకొని ఈయనేం చేశాడంటే హేరోదు రాజు, ఆయనకి ఉద్దేశమేమో దురుద్దేశం ఏంటంటే ఆ పుట్టిన అతన్ని చంపేయాలి, ఎందుకంటే మనకి కాంపిటీషన్,
కదా. అందుకని ఏం చెప్పాడంటే, నేను ముందు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆయన్ని ఆరాధించండి, తర్వాత నేను కూడా వచ్చి ఆరాధిస్తానని చెప్తాడు. చెప్తే నిజమేననుకోని అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయి యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడని చెప్పేసి ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ నక్షత్రం ఎక్కడ వెలుగుతుందో వీళ్ళు ఆల్రెడీ దాన్ని గురించి పరిశోధించేవారే కాబట్టి దాన్ని చూసుకుంటూ ఎక్కడుందో అని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇంటి మీద ఎక్కడైతే ఆ బాలుడిని శిశువుని ఉంచారో అక్కడ ఈ యొక్క నక్షత్రం వెలుగుతూ ఉన్నట్టుగా వారు చూసి గ్రహించి అక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారిని చూసి వారు ఏవైతే కానుకలు తీసుకుని వచ్చారో, ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఒట్టి చేతులతో వెళ్ళరు, వాళ్ళు బంగారాన్ని, సాంబ్రాణిని, బోలాన్ని అక్కడ యేసుక్రీస్తు పాదాల చెంత పెట్టినట్టుగా మనము లేఖనాల్లో చూస్తాం. కాబట్టి వీళ్ళేమో జ్ఞానులైన ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఖచ్చితంగా రాజు పుడితేనే, రాజకుమారుడు పుడితేనే వస్తుందని తెలుసుకొని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి తమ కానుకలను సమర్పించారు. నిజానికి రాజుగా ఉన్నటువంటి ఆయన, ఇంతకంటే బ్రహ్మాండంగా స్వీకరించగలవాల్సినటువంటి ఆయన హేరోదురాజు ఏం చేశాడు, ముందు మీరు వెళ్ళండి తర్వాత నేను వస్తానని చెప్పాడు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవచనానికి నెరవేర్పుకి ఎంత సమయం పట్టుంది అని అంటే 2 సంవత్సరాలు అని చెప్పగానే ఎవరైతే 2 సంవత్సరాల కంటే చిన్నగా ఉంటారో పిల్లల్ని చంపేసేయండి, శిశువుల్ని అని కిరాతకమైన క్రూరమైనటువంటి ఆజ్ఞను ఆయన జారీ చేసి ఆ రాజ్యంలో అట్లా చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఎవరు? హేరోదురాజు. ఎందుకని? ఆ యొక్క ద్వేషంతో, పగతో, కక్షతో ఆ రీతిగా ఆ యొక్క ప్రవచనాన్ని లేకపోతే ఆ యొక్క తాకీదుల్ని, ఆర్డర్స్ని వేసినట్టుగా మనకి లేఖనాల ద్వారా తెలుస్తుంది. 7వ వ్యక్తి ఎవరంటే ఎవరో కాదు, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఈ యొక్క సమయానికి మహిమా ప్రార్థనా మందిరం అనే సంఘంలో కనపర్తి ప్రాంతంలో వినిపించబడుతున్న మనమే. ఎవరు? మనమే. అర్థమైందా? ఇప్పుడు ఈ 6గురిని చూసాం కదా. యోసేపు మరియమ్మ గారేమో మనకి ధన్యమరా బాబు, మనకే భాగ్యం అని చెప్పి వాళ్ళు స్వీకరించారు. రెండోదేమో జకర్యా, ఎలిజబెత్ గారు, వాళ్ళు కూడా నా యొక్క ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం ఎంత సంతోషం అని వాళ్ళు స్వీకరించారు. మూడో వాళ్ళు గొర్రెల కాపర్లు, వాళ్ళు కూడా మనకున్నటువంటి వాటన్నిటిని వదిలేసైనా సరే ఉన్నది ఉన్నట్టుగా దేవుడి దగ్గరికి పరుగులు పెట్టారు. 4వ వాడు అతనైనటువంటి సుమయోను దేవుని యొక్క నిరీక్షణ కోసం ఎంతకైతే కనిపెడుతున్నాడో ఆయన పరుగులు పెట్టుకుంటూ దేవుడి దగ్గరికి వచ్చాడు. అలాగే అన్నగారు, ఆవిడ కూడా ఇంత 80 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి నిరీక్షణ కన్నులారా చూసి ఆవిడ ఎంతగానో సంతోషించింది. అయితే అలాగే తూర్పు దేశపు జ్ఞానులు కూడా వారికి ఉన్న జ్ఞానాన్ని దేనికి ఉపయోగించారంటే క్రీస్తు ప్రభువారి యొక్క దగ్గరకు రావడానికి వినియోగించుకున్నారు. ఈ రోజుల్లో చాలామంది జ్ఞానం ఎక్కువైపోయి ఏమంటున్నారంటే మాకు ఈయన అక్కర్లేదు, మాకు చాలా ఉండయి అనే టైప్లో ఉన్నారన్నమాట. ఏమైంది? మాకు ఆ జ్ఞానము, మన జ్ఞానం ఎప్పుడూ కూడా మనల్ని రక్షించే రీతిగా ఉండాలి, మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళేదిగా ఉండాలి, మనల్ని దేవుని వైపుకు నడిపించేదిగా ఉండాలి. అయితే హేరోదురాజు ఎలాగైతే కోపంతో, కక్షతో పెట్టుకొని ఆ శిశువుని చంపాలని అందరి శిశువుల్ని చంపడానికి ప్రయత్నించాడు, సఫలమయ్యాడు. ఆ రోజున రామా అనే ప్రాంతంలో ఇట్లాంటి వధ జరగటాన్ని బట్టి అంగలార్పు వినబడిందంట. అయ్యో, ఇంతటి దుష్కార్యం జరగడానికి మనం ఏం పాపం చేసామరా బాబు అని తల్లులు అందరూ కూడా కన్నీటితో మొరపెట్టారు, క్షోభ పెట్టుకున్నారు. ఈ రాజు ఇలాంటి క్రూరుడైపోయాడు ఏంటి అని చెప్పి. ఎందుకనంటే ఆయన ఏమనుకున్నాడంటే మనకంటే గొప్పవాడెవడో పుట్టారా బాబు, మనకు కూడా మనం ఉన్న సీటు కూడా ఎగిరిపోతుందని చెప్పేసి ఆయన భయపడ్డాడు అనమాట. అది జరిగిందనమాట. అయితే 7వ వ్యక్తి ఎవరని చెప్పాను? ఈ కనపర్తి ప్రాంతంలో మహిమా ప్రార్థన మందిరంలో ఇక్కడ వినబడుతున్న మనము, ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, ఈ రోజున ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వినిపించబడుతున్న సువార్తను మనం ఏ రకంగా స్వీకరిస్తున్నాం? మనకి జ్ఞానం ఉంది, అలాగే మనకు కూడా ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనకు రక్షణ ఉన్నదా? మన ఆత్మకు రక్షణ ఉన్నదా? మన ఆత్మ మనము మొదటి నుంచి ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తున్నాము అనేటటువంటి విషయాలు మనము గమనించుకుంటున్నామా? అందుకనే దేవుడు ఏం చెప్పాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యమును
చూడనేరడు అని నికోదేముతో అంటే నికోదేము అంటాడు, నేను ఇప్పటికే ముసలివాడిని కదా, నేను కొత్తగా జన్మించడం ఏంటి అని అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను క్రొత్తగా జన్మించితేనే కానీ నా రాజ్యంలో చేరలేడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. ఆత్మ మూలముగా అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, దేవుడే రక్షకుడు అని తెలుసుకుంటారో, ఎలాగైతే ఇప్పుడు ఈ ఆరుగురు విధాలైనటువంటి ప్రజలు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని స్వీకరించారో, ఆయన వద్దకు పరుగులు పెట్టారో, అలా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో యుగయుగములు ఉంటాం, తరతరములు కూడా ఉంటామన్నమాట. ఇప్పటికీ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనము మరణించిన తర్వాత ఏమవుతుంది, మన జీవితము అంతమేమిటి, దీని యొక్క గమ్యం ఏమిటి? ఒక్కొక్కప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎందుకు పుట్టాంరా బాబు, ఏమవుతుంది, ఎలా వెళ్తుంది, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని ఉంటాం. అది అలాంటి రావడంలో మనుషులకి సహజమేనమాట. కానీ ఈ లోకంలో 2 మాటలు చెప్తాను. ఈ లోకంలో అనేక మంది మనుషులు దేవుళ్ళుగా అవడానికి, లేదా దేవుళ్ళు అని మనమే ప్రకటించేసుకున్నాము. కానీ ఒక్క దేవుడు మాత్రమే ఆ లోకం విడిచి ఈ లోకం రావడానికి నిశ్చయించుకున్నాడు. అర్థమవుతుందండి? ఈ లోకంలో మనుషులు అనేటటువంటి వారు అనేక కార్యాలు చేయటాన్ని బట్టి వారు దేవుళ్ళుగా చెప్పుకున్నారు, లేదా మనమే దేవుళ్ళని ప్రకటించేసుకున్నాం. కానీ సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే ఈ లోకాన్ని అంతటిని రక్షించడానికి ఆ యొక్క మహిమను కూడా విడిచి ఈ లోకంలో మనందరి కోసము ఈ లోకానికి వేంచేశాడన్నమాట. తర్వాత ఆదాము అని చెప్పేసి మనం బైబిల్లో చెప్పబడుతూ ఉంటుంది. ఎవరైతే లేఖనాలు చదువుతూ ఉంటారో వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. ఆదాము అనేటటువంటి ఆయన్ని చేసేటప్పుడు దేవుడు ఏమన్నారంటే, మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరుణ్ణి చేయుదము అని చెప్పేసి అంటారు. అంటే మన పోలికలో మన స్వరూపంలో ఒక ఆయన్ని చేద్దాం, అతను మనిషిగా చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. మరి ఈయనెవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇక పోలిక లేదు, స్వరూపం లేదు. నాలాగా, ఇప్పుడు నా కొడుకు నాలాగా ఉండగలడేమో కానీ నా కొడుకు వేరే, నేను వేరే. అవునా కదండి? అలాగే ఆదాము గారు దేవుని మొదటి కుమారుడిగా పిలువబడతారు. ఆయనలాగా చేసుకున్నారు, కానీ చివరికి ఆయన కూడా పాపంలో పడిపోవటం జరిగింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడై ఉండి ఈ లోకాన్నంతటిని రక్షించడానికి ఇంకా స్వరూపం లేదు, పోలిక లేదు, డైరెక్ట్గా ఆయనే దిగి వచ్చాడన్నమాట. కాబట్టే మనమందరము కూడా కన్యక గర్భాన జన్మించినటువంటి జన్మపాపము కర్మపాపము లేనటువంటి దేవుణ్ణి, పాపరహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మనము స్వీకరించినప్పుడే మనకు రక్షణ కలుగుతుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకనే ఎందుకు ప్రాముఖ్యము అని అంటే, ఈ యొక్క ప్రపంచ చరిత్రనంతటినీ మనం ఒకసారి గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ఏంటంటే ఒక వ్యాంటేజ్ పాయింట్ అంటారు. ఇప్పుడు ఈ స్టేజ్ ఉంది చూసారా, ఈ స్టేజ్ నుంచి నేను చూస్తూ ఉన్నప్పుడు మీరందరూ కనిపిస్తూ ఉంటారు. అక్కడ వెనకేం జరుగుతుందో తెలుస్తుంది, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. అలాంటిది వ్యాంటేజ్ పాయింట్ అంటే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినము కూడా అలాంటిదే. చరిత్రనే మార్చేసింది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటట్టుగా చరిత్ర కాలమానాన్ని మార్చింది. అలాగే ఆయన పుట్టుక ఈ లోకమంతటికి కూడా ఆశీర్వాదకరమైన పుట్టుక గనుక అనేక మంది కూడా ఆ యొక్క సంఘటనని, ఆ యొక్క సందర్భాన్ని కూడా ఒక ప్రాముఖ్యమైనదిగా వారందరూ స్వీకరిస్తారనమాట. మీరు చరిత్రకారులను అడిగినా కూడా అలాగే చెప్తారు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అని అంటే, మనం ఏ తెగకు చెందిన ఏ యొక్క విధమైనటువంటి ప్రజలుగా ఉన్నాం? దేవుడు మనకు ఈ యొక్క సువార్తను ఇన్ని సంవత్సరాలుగా వినిపిస్తూ ఉన్నాడు, లేదా ఈ రోజున మీరు క్రొత్తగా ఫస్ట్ సారి వింటున్నారేమో. మరియలాగా, యోసేపులాగా, జకర్యాలాగా, ఎలిజబెత్లాగా, గొర్రెల కాపరులాగా, అలాగే సుమయోను అన్నగారిలాగా, అలాగే తూర్పు దేశపు జ్ఞానుల వలె వారి జ్ఞానమును సైతం వాళ్ళు పక్కన పెట్టి, నేను రాజును కదా, నా జ్ఞానం ఉంది కదా, నా జ్ఞానం అంతటిని బట్టి ఈయన్ని నేను పూజించడం ఏంటి, ఈ శిశువుని నేను పూజించడం ఏంటి అని చెప్పేసి కాకుండా వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభు చెంత, ఆయన పాదాల చెంత పడి వారికి ఉన్న బహుమతులను కూడా తీసుకువచ్చారు. మీరు బహుమతులు ఏం తేవద్దులే, కానీ యేసుక్రీస్తు దేవుడని, ఆయనే రక్షకుడని, ఆయనే ప్రభు అని మీరు విశ్వసించినప్పుడు మనందరికీ కూడా
రక్షణ కలుగుతుంది. రక్షణ ఎక్కడ ఉన్నది? నీ నోటిలోనూ నీ హృదయంలోనూ ఉన్నది. ఆయనను రక్షకుడని దేవుడని నీ హృదయంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు రక్షణ కలుగుతుందని. ఎలాగైతే వీరందరూ ఒప్పుకోవటాన్ని బట్టి వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాజ్యములో రక్షణను తీసుకొని సంతోషంగా ఆనందంగా ఉన్నారో మనము కూడా అలాగే ఉండాలని ఈ సువార్తను మనకు వినిపిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి కనుపర్తి ప్రాంతంలో వింటున్న ప్రతి ఒక్కరిని నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీ మనసులో మీరు ఏదో అనుకోండి, దేవుడు ఎవరై ఉన్నారు, రక్షకుడు ఎవరై ఉన్నాడు అనేది మీరు ప్రశ్న వేసుకొని మీ యొక్క మనసులకు సమాధానం చెప్పుకోండి. మాకెవరికి చెప్పాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. ఏంటంటే కేవలం ఇప్పుడు ఎలాగైతే హేరోదేమనుకున్నాడు, నా పదవి పోయిద్దేమో, నాకున్న అంతస్తు ఆస్తి పోయిద్దేమో, లేకపోతే ఇంకోటి జరిగిద్దేమో అని కాదు. కానీ మనకి ఏది ఉన్నా సరే, ఏది లేకపోయినా సరే, దేవుడుంటే సమస్తాన్ని సక్రమంగా జరిగిస్తాడు. దేవుడే అన్నిటినీ మనకు ముందుండి నడిపిస్తాడు. కాబట్టి నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మనందరం కలిసి మౌనంగా మన లోపల ఆలోచన చేసుకుందాం. మనలో మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభించవలసిందిగా ప్రభు పేరును మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడమైన దేవ, పరమోన్నతుడమైన తండ్రి, ఇదిగో నా ప్రభువా, ఈ రీతిగా నీ మాటలను మాకు అందరికి వినిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. నా దేవా, నా తండ్రి, మీ యొక్క జన్మదినమును పురస్కరించుకొని ఈ రీతిగా నా ప్రభువా నీ సువార్తను మాకందరికీ వినిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవే ఈ లోకానికి రక్షకుడిగా, నీవే ఈ లోకానికి నా తండ్రి, సర్వలోకానికి సర్వ సృష్టికి నా తండ్రి పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చావని నా తండ్రి నీవు చెప్పిన మాటలను బట్టి మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలను చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా దేవా, ఈ 6 ప్రజలు ఎలాగైతే మిమ్మల్ని స్వీకరించారు, భాగ్యమని ఎంచుకున్నారు, వారి యొక్క ఆస్తి అంతస్తులు కానీ వేటి గురించి ఆలోచించకుండా, పుట్టు పూర్వత్రాల గురించి ఆలోచించకుండా, నా తండ్రి వారికి ఉన్న కట్టుబాట్ల గురించి, ఆచారముల గురించి, మరి అనేకమైన విషయాల గురించి వారు ఆలోచించుకొనకుండా మీ చిత్తమును తెలుసుకోవాలని వారిలో మనసులో ఒక ఆలోచన కలిగిందో ఆ ప్రశ్నను ఈరోజు మాలో కూడా పుట్టించమని కోరుతూ ఉన్నాం. దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటారు, ఎలా ఆయన మనల్ని రక్షిస్తాడనేటటువంటి మాటలను గురించి మేము ధ్యానించగలుగుటకు నా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి. నా ప్రభువా, ఈ సువార్త అనేక సంవత్సరముల నుంచి వినబడుచున్నప్పటికీ, ఇక్కడ మొదటిసారి కొంతమంది వింటున్నప్పటికీ వారందరినీ కూడా వారి హృదయాలను కూడా దర్శించమని ప్రార్థన చేయించున్నాను. నా ప్రభువా, నా తండ్రి, నా ప్రభు, ఎవరైతే ఈ రోజున తీర్మానం చేసుకుంటా ఉన్నారు, ఎవరైతే ఈ రోజున నా ప్రభు నీవే నిజమైన దేవుడవని తెలుసుకొంచున్నారో వారిని అందరినీ మీరే దర్శించమని, మీరే తాకమని, వారి హృదయాలను కట్టమని నా తండ్రి నేను ప్రార్థన చేయించున్నానయ్యా. అయా నా ప్రభు, వినిపించబడిన ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. 100 ఫలము వచ్చినట్లుగా మీరే దీవించండి ప్రభు. ప్రతి హృదయమును మీరు తాకండి ప్రభు. ఈ సువార్తను మీరు వినిపించి నిజమైన రక్షణ కార్యం అంటే ఏంటో వారు కలుగునట్లుగా మీరే ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించమని నా ప్రభు, ఈ ప్రాంతంలో నీ చిత్తాన్ని జరిగించి మహిమ పొందమని, అనేక ఆత్మల రక్షణ కొరకై పడుతున్న ప్రతి ప్రయాసను మీరు నడిపిస్తున్న విధానమును బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ, ప్రతి ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభు మీరే ప్రతిఫలమును అనుగ్రహించమని, ఆయా ఈ మందిరమును ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరమైన మందిరముగా మీరు దీవించమని, అనేక మందిని నీ వైపుకు నడిపేదిగా, త్రిప్పేదిగా నా తండ్రి నీ సంఘాన్ని బలపరచమని, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే శ్రవణ ధ్వని ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించమని, ఇప్పటికీ ఎవరైనా తెలుసుకొనకపోతే ఇదిగో ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయమని తెలుసుకొని నీ వైపుకు త్రిప్పబడినట్లుగా మీరే దీవించి కాపాడమని, సమస్త జ్ఞానానికి మించిన మీ సమాధానం, సమస్త జ్ఞానానికి మించినటువంటి మీ ప్రేమ మాకు తోడుగా ఉంచి నీ రక్షణను సంపూర్ణముగా మేము స్వీకరించి మా హృదయాలలో మా ప్రభు మిమ్మల్ని ప్రభువుగా, రాజుగా ప్రతిష్ఠించుకొని ఈ యొక్క రక్షణ కార్యాన్ని, క్రిస్మస్ ఆనందాన్ని మేము కూడా పొందగలుగునట్లుగా మీరే దీవించి కాపాడమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఇంత సమయాన్ని సోదరులకు అప్పగిస్తా ఉన్నాను.